హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. శ్రీరాముడి అనుగ్రహం పొందాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంట్లోనే సరళంగా శ్రీరాముని పూజ చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు, శాంతి, ఆనందం నిండిపోతాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే శ్రీరాముడి ఆశీర్వాదం తప్పక కలుగుతుంది. రండి, కథ మొదలెడదాం. ముందుగా శ్రీరాముని పూజ ఎందుకు ఇంత ప్రత్యేకమో చూద్దాం. శ్రీరాముడు అంటే ధర్మానికి నిలువెత్తు రూపం. ఆయన పట్టాభిషేకం చేసుకుని అయోధ్యలో న్యాయంగా పరిపాలన చేశాడు. ఆయన పూజ చేస్తే మనలో ఓర్పు, శాంతి, మంచి గుణాలు పెరుగుతాయి. మన జీవితంలో కష్టాలు వచ్చినా రాముడి ఆశీస్సులతో వాటిని ఎదుర్కోగలం. పురాణాల్లో చెప్పినట్లు శ్రీరామనవమి రోజు ఆయన్ని పూజిస్తే మన ఇంట్లో శుభాలు, విజయాలు వెల్లివిరుస్తాయి. ఇంత గొప్ప శక్తి ఉన్న ఈ పూజ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు ఈ పూజకి కావాల్సిన సామాగ్రి ఏంటో చూద్దాం. ఇవి అన్నీ మన ఇంట్లో సులభంగా దొరికేవే. ముందుగా శ్రీరాముడి విగ్రహం లేదా ఫోటో కావాలి. లేకపోతే ఒక కాగితంపై శ్రీరామ అని రాసి దాన్ని కూడా ఉపయోగించొచ్చు. తర్వాత తులసి ఆకులు, అవి రాముడికి చాలా ఇష్టం. పుష్పాలు కావాలి, లలిత పుష్పాలు, చామంతి, చంపకాలు ఏవైనా సరే. పంచామృతం కోసం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తీసుకోండి. నైవేద్యంగా పాయసం, పానకం, వడపప్పు సిద్ధం చేయండి. దీపం వెలిగించడానికి నూనె లేదా నెయ్యి, దీపపు వత్తులు, అగరబత్తులు, ధూపం కావాలి. పసుపు, కుంకుమ, చందనం కూడా పెట్టుకోండి. బెల్లం నీళ్లు, కొన్ని ఆకులు, పళ్ళు, కర్పూరం, తీర్థం కోసం శుద్ధమైన నీళ్లు రెడీ చేసుకోండి. ఇవన్నీ సేకరించడం సులభమే కదా. ఇక పూజకి ముందు ఏం చెయ్యాలో చూద్దాం. ముందుగా మన పూజ మందిరాన్ని శుభ్రంగా తుడవాలి. దుమ్ము, ధూళి లేకుండా క్లీన్ చేస్తే ఆ పవిత్రత పూజలో కనిపిస్తుంది. పూజ చేయడానికి ఉత్తమ సమయం ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య. ఆ సమయంలో సూర్యుడు బాగా కాంతి వెదజల్లుతాడు. ఆ వెలుగులో పూజ చేస్తే ఇంకా శుభం. శుభ్రమైన బట్టలు వేసుకోండి. కొత్తవి కాకపోయినా పర్లేదు, కానీ క్లీన్గా ఉండాలి. ఉపవాసం ఉండగలిగితే ఇంకా మంచిది. లేకపోతే సాత్విక ఆహారం తీసుకోండి. భక్తితో, శాంతిగా పూజలో కూర్చోండి. మనసు ప్రశాంతంగా ఉంటే రాముడు తప్పక స్పందిస్తాడు. ఇప్పుడు అసలు పూజ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఘంట మోగించండి. ఆ శబ్దంతో పూజ మొదలైనట్లు గుర్తు. టాంగ్ టాంగ్ అని 2-3 సార్లు మోగస్తే చాలు. తర్వాత దీపం వెలిగించండి. ఒక అరటి ఆకు తీసుకుని దానిపై దీపాన్ని పెట్టి నూనె లేదా నెయ్యి వేసి వెలిగించండి. ఆ వెలుగు రాముడి దివ్యత్వాన్ని సూచిస్తుంది. ఇప్పుడు రాముడి పాదాలకు నమస్కారం చెయ్యండి. శ్రీరామచంద్రాయ నమః అని చెప్పి భక్తితో మొక్కండి. తర్వాత అర్చన మొదలెడదాం. తులసి ఆకులు తీసుకుని ఒక్కో ఆకుని రాముడి విగ్రహం దగ్గర పెడుతూ శ్రీరామ అని చెప్పండి. ఇలా కనీసం 10 సార్లు చెయ్యండి. పుష్పాలు ఉంటే వాటిని కూడా అర్పించండి. ఒకవేళ మీ దగ్గర సమయం ఎక్కువ ఉంటే రాముడి అష్టోత్తర శతనామావళి చదవండి. అంటే ఆయన 108 పేర్లు. దానికి టైం లేకపోతే ఆడియో ప్లే చేసి వినండి. అది కూడా రాముడికి ఇష్టమే. ఇప్పుడు నైవేద్యం సమర్పించే సమయం వచ్చింది. మీరు సిద్ధం చేసిన పాయసం, పానకం, వడపప్పుని రాముడి ముందు పెట్టండి. చిన్న మంత్రం చెప్పండి. ఓం నైవేద్యం సమర్పయామి శ్రీరామచంద్రాయ నమః. ఇది చెప్పి ఆహారాన్ని ఆయనకి సమర్పించండి. తర్వాత హారతి ఇవ్వండి. కర్పూరం వెలిగించి శ్రీరామ జయం జయం అని పాడుతూ హారతి ఇస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఏదైనా తీపి రాముడి భక్తి పాట ప్లే చెయ్యండి. చివరగా తీర్థం, ప్రసాదం పంచండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో తులసి ఆకు వేసి రాముడి ముందు పెట్టండి. ఆ తీర్థాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చి ప్రసాదం కూడా అందరికీ పంచండి. ఇలా చెయ్యడం వల్ల రాముడి ఆశీస్సులు మీ ఇంట్లోని ప్రతి ఒక్కరికీ అందుతాయి. ఇక కొన్ని చిన్న మంత్రాలు, శ్లోకాలు చూద్దాం. ఇవి సింపుల్గా ఉంటాయి, ఎవరైనా సులభంగా చెప్పొచ్చు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఈ శ్రీరామ రక్షాస్తోత్రం చాలా పవర్ఫుల్. ఇంకా శ్రీరామ్ జయం జయం రామ అని నామస్మరణ చెయ్యండి. హనుమంతుడు రాముడి గొప్ప భక్తుడు కదా, కాబట్టి ఓం హం హనుమతే నమః అని కూడా చెప్పొచ్చు. ఈ మంత్రాలు చెప్పడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నైవేద్యం గురించి కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం. శ్రీరాముడికి పానకం, వడపప్పు అంటే చాలా ఇష్టం. పురాణాల్లో చెప్పినట్లు ఈ 2 పెడితే రాముడు చాలా సంతోషిస్తాడు. పానకం ఎలా చెయ్యాలంటే ఒక గ్లాస్ నీళ్లలో బెల్లం కలపండి, కొద్దిగా ఇంగువ, నిమ్మరసం, జీలకర్ర పొడివేస్తే సరిపోతుంది. ఇది సింపుల్గా, రిఫ్రెషింగ్గా ఉంటుంది. వడపప్పు కోసం పసరపప్పుని రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే దానిలో కొబ్బరి తురుము, మిరియాల పొడి, నిమ్మరసం కలపండి. ఇది రాముడికి అర్పిస్తే ఆయన ఆనందంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. పూజ చేయడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఉదయం సమయం ఎంచుకోండి, అది శుభప్రదంగా ఉంటుంది. మీరు కూర్చున్నప్పుడు తూర్పు దిక్కుకి ముఖముండేలా చూసుకోండి. అది దైవిక శక్తిని ఆకర్షిస్తుంది. ఉపవాసం ఉండగలిగితే బాగుంటుంది,
లేకపోతే సాత్విక ఆహారం తీసుకోండి. ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి అస్సలు వాడొద్దు. శాంతంగా, ధ్యానంతో పూజ చెయ్యండి. అప్పుడే రాముడి దీవెనలు పూర్తిగా అందుతాయి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పనా? భద్రాచలంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. రామనవమి రోజు అతని దగ్గర ఏమీ లేకపోయినా ఒక తులసి ఆకుతో రాముడికి పూజ చేశాడు. ఆ రాత్రి రాముడు అతని కలలో కనిపించి, నీ భక్తి చూశాను అని చెప్పి ఇంటి ముందు బంగారముంచాడట. ఇది నిజమో కాదో తెలీదు, కాని ఈ కథలోని సారమేంటంటే, మన భక్తి నిజాయితీగా ఉంటే రాముడు ఎలాగైనా మనల్ని కాపాడతాడు. ఈ కథ విని మీకు కూడా భక్తి పెరిగింది కదా? ఇప్పుడు ముగింపు దగ్గరకొచ్చాం. ఈ పూజా విధానం చాలా సింపుల్గా ఉంది కదా? ఇంట్లోనూ మన హృదయంలోనూ రాముడిని స్థాపించుకుందాం. ఈ విధానాన్ని పాటిస్తే శ్రీరాముడి కటాక్షం తప్పక కలుగుతుంది. మీరు చేసే భక్తి చిన్నదైనా సరే శ్రద్ధగా చేస్తే ఫలితం గ్యారెంటీ. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి, ఆనందాన్ని అనుభవించండి. చివరగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ పూజా విధానం మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మరిన్ని చూడాలనుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ్ జయం. అందరికీ రాముడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.